హాయ్ అండి, అందరికీ నమస్తే. అంజీ విజయన్ ఛానల్కు స్వాగతం. ఈరోజు విషయం ఏమిటంటే, ఎండాకాలంలో జీవాలకు మేత కరువుగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. నా వెనుక భాగంలో జీవాలు ఉన్నాయి, అనగా గొర్రెలు. వాటికి మేత కష్టంగా ఉంది. అది ఎక్కడైతే వరి చేనులు కోత ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ గొర్రెలను మేపుకుంటున్నారు. నిజానికి ఈ వరి చేనులు ఈ వెల్టూరు గ్రామంలో ఎక్కువగా లేవు, కానీ ఉన్న చోటనే పచ్చిక బయళ్ళు ఉన్న చోటనే ఈ గొర్రెలను మేపుకుంటున్నారు. మరి ఈ మేత ఏ విధంగా ఇబ్బంది ఉందో అక్కడ ఉండే గొర్రెల కాపర్లను అడిగి తెలుసుకుందాం. వరి కోత కోసారు. ఈ గడ్డిని మేపుకోవడానికి గొర్రెల కాపర్లు గొర్రెలను తీసుకొచ్చారు. ఈ వెల్టూరు గోపాల సముద్రం కింద చాలా మటుకు ఈ ఎండాకాలంలో శిస్తు కాలేదు, అంతా బీడుగానే ఉంది. అక్కడక్కడ బోరుబావులు ఉండే ప్రాంతంలో మాత్రమే శిస్తు చేశారు. ఆ గడ్డి కోసం, ఆ మేత కోసం గొర్రెల కాపర్లు గొర్రెలను తీసుకొని వచ్చి ఇక్కడ మేపుకుంటున్నారు. మేత లేదని చాలామంది గొర్రెల కాపర్లు ఇతర జిల్లాలకు వలస వెళ్ళారు. అయినా ఈ గ్రామంలో ఉండే కొంతమంది గొర్రెల కాపర్లు ఇక్కడనే ఉండి వాటిని మేపుకుంటున్నారు. మేతకు కష్టంగా ఉంది అని గతంలో కూడా చెప్పడం జరిగింది. మేత ఏ విధంగా ఇబ్బంది ఉందో వారిని అడిగి తెలుసుకున్నాం. ఇదిగో చాలా మటుకు గొర్రెలు వచ్చాయి. గొర్రెలు అక్కడ ఉన్నాయి, గొర్రెల దగ్గరకు వెళ్దాం. కోత కోసిన తర్వాత మిగిలిన వరి కొయ్యలను గొర్రెలు మేస్తున్నాయి. అన్నా, గొర్రెలు వచ్చినాయి అమ్మేవి? ఎండాలే వచ్చి పోతున్నాయి. అన్నా, మేత లేదని సరే అక్కడ సంగారెడ్డి ఇక్కడ ఎంట్రీ కదా, ఎండాలే వచ్చి 10 రోజులు అయినా. మళ్ళీ వర్షాలు కూడా పడాలి వస్తే మొత్తం అయిపోయినాయి. అక్కడ 10 చేనులు ఇట్లా మొత్తం మిరప తోటలు అన్నీ మొత్తం అయిపోయినాయి. అందుకే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చిండ్రు. మళ్ళీ రిటర్న్ రావాల్సిందే. ఇప్పుడు ఈ మందలు ఎవరెవరు ఉన్నాయి? ఇది దివ్యానాయి, తిమ్మానాయి, మా ఇద్దరు అన్నదమ్మున్నాయి. మొత్తం నలుగురు? ముగ్గురు. మొత్తం ముగ్గురు అంటే నలుగురు. అయితే మొత్తం ఎన్ని గోళ్ళు పోయినాయి అక్కడ? అప్పుడు
అక్కడ 2000 2000 3000 పోయినాయి. పోయిండే ఇప్పుడు మొత్తం వచ్చేసినాయి. మొత్తం ఇచ్చేసిన ఊరికైతే అన్ని ఇచ్చేసిన. అదే గొల్లు శనగ అనిపిస్తున్నాయి మొత్తం వచ్చేసింది. అట్లనా. మళ్ళీ ఇప్పుడు ఈ ఎండాకాలంలో మేత కష్టంగా ఉంది కదా, మరి దానికి మళ్ళీ ఆహారం ఎట్లా చేస్తారు? ఇక పొట్టు తీసుకున్నాం, పొట్టు వేస్తున్నాం. ఇది కొనుక్కున్నారా పొట్టు? పొట్టు కొనుక్కుని సిద్ధకుండా పెట్టినాం. అరే అందరు కలిసి కొనుక్కున్నారా లేకపోతే ఒకరొకరు ఎవరు? కలిసి కొత్త పెట్టినాం కదా, దాంట్లో పెట్టినాం. రోజు ఇంత కోయల్లి అన్నాడల్లా వేస్తున్నాం, దానికి వేస్తారు. ఈ పొట్టు ఎంత కొన్నారు? పొట్టు బాగానే అయింది. అయింది ఒక వంకు. ఎన్ని ఉన్నాయి ఓములు? ఓములు ఎన్ని ఉన్నాయి? 3 ఓములు ఉన్నాయి. 3 ఓములు ఉన్నాయి. 3 ఓములు ఉన్నాయి. తీసుకున్నారు మేపుకొచ్చి రాత్రి పూట దానికి మాపై వేస్తాడు. అలా గీడ వరికోయలు గడ దండలో ఉన్నానుకో ఇక్కడ భూసాయి కూడా ఉన్నాయి కదా పైన, ఉన్నాయి కానీ గడ్డి ఎదురు లేకుండా అట్లా. రాగన బాయి కాడ వేసినాయి కదా వాడు దండోడు, అది మొత్తం గడిగి అంత వేసుకున్నాడు. వేసేసానా? దాంట్లో నాగవారి పచ్చిగా ఉన్న చోట ఇంకా మేపుకుంటున్నారు. బోర్బావుల కింద ఇట్లా కోసింటారు కదా, ఆ కోసిన కాడల్లో ఇట్లా మేపుకుంటున్నారు వర్షాలు పడ్డదాకా. వర్షాలు ఇంకా అంతే తిప్పలు పడతాం. పోయిన ఇంత గడ్డి కొత్త గడ్డి లేకున్నది ఎరక తింటాయి. బిడ్డ పెళ్లి పెడుతున్నా అట్లా ఇప్పుడు రేపు బాగున్నావారా? నీ మళ్ళా రిటర్న్ వచ్చినావు కదా అక్కడ పోయి, ఇక్కడ వచ్చినా కదా సంగారెడ్డి పోయి వచ్చినావు కదా, అందుకే ఎట్లెట్లా ఉన్నాయని. అక్కడ గడ్డి అయిపోయానా మొత్తం? 2 నెలలు మంచిగా వచ్చినాయి. మళ్ళీ ఇంకా 3 నెలల దాకా ఉంటుండ్రు కదా, అయిపోయిందా మొత్తం గడ్డి అక్కడ? ఇప్పుడు మేము ఎన్ని ఉన్నాయి గొల్లరు ఇందులో? ఉంటాయి 300 ఉంటాయి కదా. ఇంటర్మీడియట్ అయిపోగొడితే కడుతుంటే కదా పరీక్షలు? రాసిన అట్లా ఎచ్చేసి అట్లానా? అనుకో. సరే 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 సరే. అదే మాకు గొర్రెలు చాలా వస్తున్నాయి, మళ్ళీ ఎప్పుడు వచ్చారు అని నేను వీడియో తీస్తామని ఇంతకుముందు ఒకసారి వీడియో తీసింటే కదా అప్పుడు పోయేటప్పుడు, లారీలో పోయేటప్పుడు. అదే మళ్ళీ ఎప్పుడు వచ్చినా సరే సరే మంచిది. మస్తున్నాయి గొల్లరు. అదే అందరి వచ్చినాయి కదా గొల్లరు అన్నీ ముగ్గురి. జర ఈ ఎండాకాలం మేతకు కష్టం.